ఇక్కడ పెట్టవా ఎక్కడ? అలాగే సార్. ఏడుకొండలు సార్. ఏంటయ్యా ఇది? సార్ ఆ మధ్య సూట్ కేసుల కంపెనీ ఓనర్ కేసు ఒక డీల్ చేశాం కదా సార్. అవును. ఆ కృతజ్ఞతగా ఒక 30 సూట్ కేసులు మన స్టాఫ్ అందరికి కాంప్లిమెంటరీగా పంపించాడు సార్. అన్ని ఒకలాంటివే. అంటే లంచమా? పని కోసం ఇస్తే లంచం గానీ పని అయిన తర్వాత ఇచ్చేది బహుమతి అవుతుంది కదా సార్. బహుమతి అయితే ఓకే. Thank you, sir. స్టాఫ్ అందరికి పనిచేసే. అలాగే సార్. దొంగతనం ఎక్కడ జరిగింది? పైన బెడ్రూమ్ లో సార్. ఎప్పుడు జరిగింది? ఈ రోజే సార్. దొంగ ఎవరు? ఓ అది నేను కనుక్కోవాలి కదా. ఈ బెడ్రూమ్ లోనే సార్. కృష్ణ మనోహర్. కృష్ణ మనోహర్ ఇదేంటే నువ్వు ఇటు చూచు దొంగలాగా? అలవాటే కదా సార్. అలవాట అంటే దొంగలకి ఇలా దొడ్డిదారిన రావటం అలవాటే కదా సార్. ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో అని. ఓ అసలే జరుగుతుందో చెప్పు సార్. ఈ రోజు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పాడిన వాళ్ళకి మరి కొంతమందికి రేపు డబ్బులు పే చేయాలి సార్. రేపు బ్యాంక్ సెలవు, అందుకని ఈ రోజే ₹1 కోటి డ్రా చేసి ఆ బీరోలో పెట్టి బయటికి వెళ్ళాను సార్. తిరిగి వచ్చి చూసేసరికి డబ్బులు కనిపించట్లేదు సార్. సార్ ఇప్పుడు క్లూస్ కలెక్ట్ చేయాలి. చెయ్యండి సార్. రామచందర్ సార్. ఈ కంపౌండ్ నుంచి కదా దొంగతనం చేసింది? అవును సార్. అంటే దొంగ ఈ రూట్ లో వెళ్ళుంటాడు. మిస్టర్ మోహన్ ఇదంతా ఫుట్ ప్రింట్స్ తీయించండి. దొంగతనం తర్వాత దొంగ మంచినీళ్లు తాగుంటాడు. గ్లాస్ అంతా ఫింగర్ ప్రింట్స్ తీయించండి. ఓకే సార్. తీసుకోండి సార్. నేను డ్యూటీలో ఉండగా బయట పచ్చి మంచినీళ్లు ముట్టను. ఇది కాఫీ సార్. అయితే నో ప్రాబ్లం. తీసుకోండి సార్. తీసుకోండి సార్. తీసుకోండి సార్. సార్ సార్ దొంగతనం ఎలా జరిగిందో కనిపెట్టారా సార్? ఇంటరాగేషన్ పూర్తయింది. తొందరలోనే డబ్బు వెలికి తీస్తాం సార్. నేను తీసేసాను సార్. ఇదిగోండి సార్, ఈ పనోడు పాతి పెట్టిన డబ్బు. అయ్యి బాబాయ్ నేను దొంగను కాదండి. మా అయ్యగారు పాతి పెట్టమంటేనే పాతి పెట్టానండి. నాకే పాప పుల్లు తెలియదండి. అది చిట్ ఫండ్ డబ్బు పోయిందని నాటకవాడి మొత్తం నొక్కేయాలని ప్లాన్ చేశాడు సార్. మొత్తానికి నేను చెప్పినట్టు నువ్వు అండర్ అరెస్ట్. ఇక నువ్వు ఉండలేదు, అండర్ అరెస్ట్ అంతే. అడగండి అయ్యా. మీరు ఆగండి సార్. ఎలా కనిపెట్టగలిగారు సార్? సింపుల్ అండి. ఏమండి, ఓ దొంగోడు పోలీసులకు దొరికితే అది పోలీసోడు గొప్పతనం కానే కాదండి, దొంగోడు చేతకంతనం. పన్నుడు డబ్బు సరిగ్గా పాతి పెట్టాడా లేదని చూసుకున్నాడు గానీ వాడి చేతులు సరిగ్గా కడుక్కున్నాడా లేదని చూసుకున్నాడా? లేదు. చూడండి, వీడి గోల్ నిండా సేమ్ అదే మట్టి. ఆయన టీవీ పెడితే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్ ఇలా ఎన్ని ప్రోగ్రాంలు మన కోసం. ఏ తప్పు చేస్తే ఎలా దొరికిపోతారో అందులో చూపిస్తున్నారుగా. అవి చూసుకోవడం నేర్చుకోపోతే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలండి. సార్ మీడియా కోసం ఒక ఫోటో తీసుకోండి. దాన్నే ఉంది. మీరు తప్పుకోండి సార్. ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా?